ఎవడైనా ఎప్పుడైనా ఏదైనా ఇస్తే తీసుకోకు, రేపు అదే నిన్ను బానిసను చేస్తుంది, నీ ఆత్మాభిమానాన్ని చంపుతుంది. ఉంటే తిను, లేకపోతే పస్తులుండు, కానీ ఎవరి పంచన చేరకు. నీకున్న దాంట్లో ఇతరులకు దానం చేస్తున్నంత కాలం నీవు ధనవంతుడివే. ఇంకా ఏదో కావాలని అత్యాశతో నీవు ఎదురు చూస్తున్నంత కాలం నీకెంతున్నా నిరుపేదవే. ఒకరి ఆనందానికి కారణమవ్వండి, కానీ తోడుగా ఉండకండి. అలాగే ఒకరి దుఃఖానికి తోడుగా ఉండండి, కానీ కారణం కాకండి. మనలో ఒకరి మీద ఒకరికి ద్వేషం కలిగినట్లు చేసేది అజ్ఞానం. ఈ అజ్ఞానం వల్లే మనం ఒకరినొకరము తెలుసుకోలేక, ఒకరినొకరం ప్రేమించుకోలేక దూరం అవుతున్నాం. లోకంలో అసంతృప్తికి మించిన దారిద్ర్యం లేదు. సంతృప్తి పరుడు పొందే సుఖాన్ని ఎంతటి చక్రవర్తి అయినా పొందలేడు. ఆశలు మనసులో ఉండాలి, వాటిని నెరవేర్చుకునే ఆలోచనలు మెదడులో ఉండాలి, వాటిని ఫలితం చేసుకునే కృషి మనిషి చేతుల్లో ఉండాలి. కష్టం విలువ, ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేవి కావు. నీవు స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలుస్తాయి. లేదంటే ఎదుటివాళ్ళు ఏడ్చే కష్టం తేలికగాను, చూపించే ఇష్టం చులకనగాను అనిపిస్తాయి. నీవు ఎక్కడ నుండి చూస్తే ఆనందం అనిపిస్తుందో అక్కడ నుండే ఆస్వాదించడం నేర్చుకో. దగ్గరకు వెళ్ళి చూస్తే ఇంకా పెరుగుతుంది అనుకుంటే నిరాశే మిగులుతుంది. తప్పుడు అభిప్రాయాలను నిజమైనవిగా నమ్మినంత కాలం జీవితం అడ్డదిడ్డంగా అయోమయంగా సాగుతుంది. జీవితంలో విజయం సాధించడం అంటే ఎవరినో ఓడించాలని కాదు, నిన్ను నువ్వు గెలవాలని, నీలో ఉన్న ఓటమిని నువ్వే ఓడించాలని. దీపం పెట్టగానే చీకటి పోతుంది. అలాగే మంచి ఆలోచనలు అనే దీపం ఉంటే మన జీవితంలోని బాధలను జయించవచ్చు. ఎక్కడో ఉన్న బంధాల కోసం, మనుషుల కోసం ఆరాటపడకు. నీ సమయాన్ని వృధా చేసుకోకు. నీ చుట్టూ ఉండేవారిని ఒక్కసారి ప్రేమతో పలకరించి చూడు. నిన్ను ఇష్టపడని వ్యక్తి కూడా నిన్ను ఇష్టపడతారు. కాలానికి ఎవడి మీద కసి ఉండదు, ఎవడి మీద కనికరమూ ఉండదు. దాని పని అది చేసుకుంటూ పోతదంతే. నటించడం రాకపోతే సమాజంలో నీవు ద్రోహిగా నిలబడక తప్పదు. ఎందుకంటే సమాజమే ఒక నాటకరంగం కదా. మనకు జరిగిన అవమానాలను అర్థం చేసుకునే వాళ్లకు చెప్పినా పర్వాలేదు, కానీ దానిని అలుసుగా తీసుకునే వాళ్లకు చెబితే మరిన్ని అవమానాలను ఎదుర్కోక తప్పదు. అర్థమైందనుకుంటాను. నచ్చని మనిషి గురించి మాట్లాడకండి, ఇష్టం లేని వ్యక్తిని తలవకండి, మనల్ని చులకన చేసేవారిని అస్సలు పట్టించుకోకండి. అప్పుడే మనం పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటాం. అందం అనేది దీపం లాంటిది. దీపంలో నూనె ఉన్నంత వరకే వెలుగుతుంది. అలాగే అందం కూడా వయసు ఉన్నంత వరకే ఉంటుంది. కానీ క్యారెక్టర్ అనేది సూర్యుడు లాంటిది, జగతి ఉన్నంత వరకు ఉంటుంది. తన ముఖంలో బాధలు కనిపించకుండా నవ్వేవాళ్ళు గొప్పవాళ్ళు. వాళ్ళు చెప్పకుండా తెలుసుకునేవాళ్ళు అంతకన్నా గొప్పవాళ్ళు. మదిలోని మంచితనానికి మరణం లేదు, ఎదురు చూసే హృదయానికి ఓటమి లేదు, అనుక్షణం తప్పించే స్నేహానికి అవధులు లేవు. బంధాన్ని దారంతో బంధిస్తే నిలబడదు, బాధ్యతతో ప్రేమిస్తేనే కలకాలం నిలబడుతుంది. ఒంటరిని అని ఎప్పుడూ బాధపడకు. గుంపులో చేరితే నీ ఉన్న గూటిలో కూడా నిన్ను మనశ్శాంతిగా బ్రతకనివ్వరు. ఒకరిని ప్రేమించటం మీ ధైర్యానికి కారణమైతే, ప్రేమించబడటం మీ బలానికి కారణమవుతుంది. ఇది గుర్తుంచుకోండి. కష్టసుఖాలు అనేవి ఋతువుల వంటివి. మనకు నచ్చకపోయినా అవి రావాల్సిన టైంకి వస్తాయి, పోవాల్సిన టైంకి పోతాయి. ఓర్చుకోవడం అలవాటు చేసుకోవడమే మన పని. ఇప్పటి రోజుల్లో ఏ బంధము గొప్పది కాదు. నీతో అవసరాలు ఉన్నంతవరకే ఏ బంధాలైనా బంధుత్వాలైనా. అవసరం తీరిపోతే ఏ బంధమైనా భారమే. గెలుపుకు తుదిమెట్టు అంటూ ఏదీ ఉండదు. ఓటమి అనేది ఎప్పుడూ అపాయకారి కాదు. ఆడది సంతోషంగా ఉండాలంటే ఆస్తులే అవసరం లేదు. జీవితాంతం ప్రేమించే మగాడు తోడుగా ఉంటే చాలు.